అందరికీ శుభోదయం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ గుజరాత్ అండ్ ముంబై. ఈ రెండు మ్యాచ్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. అయితే ఎవరు ఏ జట్టు తీసుకోవాలి, ఏ జట్టు తరఫున మనం మాట్లాడాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో శ్రీనివాస్ కోసం నేను టాస్ తీసుకొచ్చాను. శ్రీనివాస్ కూడా ముందే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనోడు ఫేస్ ఈ రోజు కొంచెం డల్గా ఉన్నాడు అండి. ఎందుకంటే ఈరోజు ఏం లేదు నిన్న మనం అనుకున్న జట్టు గెలిచింది కాబట్టి ఆనందం. కాబట్టి ఆనందంలో ఓవర్గా ఎగ్జైట్ అవ్వకూడదని స్మూత్ గా అలా ఉన్నా, అంతకు మించి ఏం లేదు. నువ్వు అలా డల్ గా నీరసంగా మొహం పెట్టుకుంటే చూసే ప్రేక్షకులకి అంత బాగోదు శ్రీనివాస్. ఏం లేదు బాగానే ఉంది. ఓకే ఈ రోజు పరిస్థితి ఏంది? ఈ రోజు పరిస్థితి నువ్వు చెప్పావు, రెండు జట్లు చెప్పావు. మరి యథావిధిగా మనం టాస్ వేసుకుందాం. టాస్ వేసిన తర్వాత ఎవరికి ఏ జట్టు వచ్చిందో ఆ జట్టు యొక్క బలాబలాలు చెప్పుకుంటూ దాని గురించి వివరించుకుంటూ సో ప్రేక్షకులు కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు సో మనం మాట్లాడుతూ వెళ్తున్నాం కదా. సో దాని కారణంగా ఈ రోజు కూడా మనకు ఒక కొత్త స్టాండ్ కొన్నాము. ఆ స్టాండ్ తో పాటు ఒక కొత్త రకంగా వ్యూ దిగిపోతున్నాము. సరే, ఫస్ట్ నేను టాస్ తీసుకొచ్చాను. ఎందుకంటే రోడ్డు మీద కాబట్టి ఇబ్బంది ఉండదులే. ఎందుకంటే మొన్న మనవాడి ఇసుకలో పారేసారు కదా. ఇదిగోండి, ఇందులో వచ్చేసి నువ్వే వద్దు అయ్యా, ₹2 బిళ్ళ తీసుకొచ్చానండి. ఇది పాతది, ఒక పక్క ఇండియా ఉంటది, ఇంకో వచ్చేసి బొమ్మ ఉంటది అనమాట. శ్రీనివాస్ టాస్ వేయమ్మా ఒకసారి. నాదైతే ఇండియా. మ్యాచ్ చెబుతున్నా, గుజరాత్ ముంబై జరిగేది అహ్మదాబాద్ లో, అంటే గుజరాత్ ఓన్ స్టేడియం. తర్వాత గుజరాత్ ఓన్ స్టేడియమా? అది దాన్ని బట్టి జట్టు ఎంపిక చేసుకోండి. ఎవరైనా చెబుదా ముందుగా, ఎవరైనా నువ్వైనా నేనైనా ముందు చెప్పాలి కదా. ఏది ఇండియానా? నాది ఇండియా. చూడమ్మా, గెలుపు బిగినైంది బాలశంకర్, నీకు తెలియట్లా గెలుపు బిగినైంది. ఇక్కడ బొమ్మ పడిందండి. అంటే నేను వెనక పక్క ఇండియా ఉండదులేండి, అందుకని ఇండియా కోరుకున్నాను. సో గెలుపు స్టార్ట్ అయింది అనుకుంటా బహుశా. ఎందుకంటే నిన్నటి రోజున మా చెన్నై మ్యాచ్ మనం ఓడిపోయాం కదా. సో అయినప్పటికీ టాస్ విడిగిద్దాం, గెలుపు మనం తీసుకుందాం. చెప్పండి కబుర్లు అంతేరా. సరే బాలశంకర్, ఇప్పుడు నేను నీకు ఒక చిన్న జర్కిస్తాను, చెప్పు, నువ్వు కోరుకో. టాస్ గెలిచి మ్యాచ్ నాకు ఇచ్చి ఓడిపోయావు, నాకు అది వద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనం వాడుకోవాలా. ఇప్పుడు నువ్వు బయలుదేరిన కానీ గెలిపిచ్చావు అంటున్నారు కదా. ఆ గెలిపించింది ఏదో తీసుకోండి, మీరే మీకు ఇస్తాను, తీసుకోండి. నీకేది కావాలో కోరుకో, ఓ జట్టును కోరుకో. అట్టట్టు కుదిరేది శ్రీనివాస్, అంటే నువ్వు దాన కర్ణుడు, నేను దానం తీసుకునేవా? దీంట్లో ఏముంది, జస్ట్ ఒక మ్యాచ్ గురించేగా. నీకే జట్టు కావాలో కోరుకో. అట్లా కాలే శ్రీనివాస్, ఈ రోజు మాత్రం నువ్వే కోరుకో. నువ్వు కోరికని మిగిలింది నాకు ఇచ్చేసావు అనుకో. అంటే గెలుపు బిగినైంది అన్నావు కదా. సరే, ఏ మాత్రం గెలుస్తారో ఏంటని నేను కూడా తెలుసుకోవాలి. ఈ రోజు మా జట్టు ముంబై. చూసారా, ముంబై అంట, మరొకడు ముంబై అంట అనుకుంటారు. ఏమన్నారు, ఈయన ముంబై కోరుకుంటాడని. అవును కదా, ఎందుకంటే ఓడిపోయి జట్టు కాబట్టి అది. ఓహో, అలా అనుకుంటున్నావు. ఇక అనుకోవాలి, సహజం, అది మానవ సహజం. ఏదంటే మనం గెలుస్తామని అనుకోకపోతే మనం బతకలేం బాలశంకర్. నిజమే కదా శ్రీనివాస్. అదే అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో నేను ఇప్పుడు గుజరాత్ లో జరిగింది మ్యాచ్ అన్నావు. అవును, ఆల్మోస్ట్ గుజరాత్ లో ఒకసారి మ్యాచ్ ఓడిపోయింది కదా. అవును. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఆల్రెడీ ఓన్ పిచ్ కాబట్టి తప్పకుండా అక్కడ మనకి అవకాశం ఉంది ఈసారి గెలవడానికి. అయితే ఇందులో అంటే కీలకం ఒకటి ఉంది, టాస్ ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ హోప్ ఉంటుంది, లేదంటే సెకండ్ బ్యాటింగ్ చేయాలంటే మాత్రం స్కోర్ చాలా తక్కువ ఉండాలి. అంటే బౌలర్స్ కి ఒకవేళ కనుక ముంబై వాళ్ళు టాస్ గెలిచి ఒకవేళ బ్యాటింగ్ కనుక గుజరాత్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వీళ్ళంతా ఎక్కువగా పిండేసుకోవాలి. లేదంటే ఒకవేళ బ్యాటింగ్ వాళ్ళు తీసుకుంటే వీళ్ళంత తక్కువ కట్టడి చేయాలి. అప్పుడు మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటుంది తప్పించి మామూలుగా అయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మంచు కాలం, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంచి ఉందో సరే. అంటే పల్లెటూరులో అయినప్పటికీ కూడా మాకు ఎంత మంచి ఉంది, చాలా మంచి ఉంది, గమనిస్తుందా? అట్లాగే ఏంటంటే ఇప్పుడు సీజన్ మారిపోతుంది కాబట్టి ఈ టైంలో కొద్దిగా, అంటే సీజన్ మారడం అంటే ఋతువుల సీజన్ మారిపోతుంది కాబట్టి ఈ టైంలో కొంచెం మంచి ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ గాలిలో ఉండదు. సో దాని కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ అయితే మాత్రం జరిగేది టాస్ మాత్రం కీలకం. దాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ జట్టులో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి కదా, ఒక మనిషి ఒకసారి నాకు చెప్తావా? అయిపోయింది నీ ప్రెడిక్షన్. మీ జట్టు ప్రెడిక్షన్ అయిపోయింది. మా జట్టు ప్రెడిక్షన్ మేము చెప్పుకోవచ్చు. బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. మా జట్టులోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్ళీ ఎంటర్ కాబోతున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఒక ఆల్రౌండర్ వచ్చేసాడు అనమాట. ఓకే, ఆల్రెడీ మొన్న ఓడిపోయింది కాబట్టి తొలి మ్యాచ్, ఈ మ్యాచ్ ని కొంచెం
శ్రద్ధతో ఆడతారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరికి ఇవ్వాల్సిన బూస్ట్ వాళ్ళకి పడిపోయి ఉంటుంది. అందుకని బొల్లు దగ్గర పెట్టుకొని ఆడపోతే అసలే అది ఎవరిదో తెలుసుగా, ముంబై ఇండియన్స్ అంటే. అవునవును. జట్టు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు, ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా ఓన్ చేసుకుంటారు. అవును. ఏదో ఓడిపోవాలని సిల్లీగా తీసుకోరు, సీరియస్గానే తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు జట్ల ఆటగాళ్ళు అందరూ ఉండటానికి వ్యవధాన యోధులు ఉండారు, కానీ వాళ్ళ రోజు కాదు కాబట్టి ఆ రోజు ఓడిపోయారు. ఈ రోజు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా టాస్ కూడా ఇంపార్టెంట్ అయింది. టాస్ ఇంపార్టెంట్ మెయిన్, ఎందుకంటే సాయంత్రం మ్యాచ్ అయ్యి మార్నింగ్ మ్యాచ్లు అనేది ఒక రకంగా ఉండేదో కానీ మనకి ఈవినింగ్ మ్యాచ్లు కాబట్టి తప్పకుండా టాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, ఏ జట్టు అయినా. చెన్నై జట్టు అయినా, చెన్నై అయింది, ముంబై జట్టు అయినా, గుజరాత్ జట్టు అయినా జట్టులో మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మ్యాచే కదా ఓడిపోయింది. అవునవును. కాబట్టి దాంట్లో మార్పులే ఉండకపోవచ్చు. సేమ్ మన ఆడిన జట్టునే 2 జట్లు కంటిన్యూ చేస్తాయి అనుకుంటున్నాను. అలాగే రోహిత్ శర్మ బాగా రాణించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పక్కన మన యువసింహం లేడేనా, మన ఎవరు కింగు రెచ్చిపోతున్నాడు అక్కడ. మరి 2 మ్యాచ్ల్లో బాగా రాణించాడు. అవును. మరి అవతల కింగు రెచ్చిపోతుంటే ఇక్కడ ఇంకో కింగ్ ఆడాలి కదా, ఆడక తప్పదుగా మరి. అందుకని అతను కూడా ఆడాలి రోహిత్ శర్మ. ఎందుకంటే మన కింగ్ కోహ్లీ అటు పక్క వీరవిహారం చేస్తున్నాడు. రోహిత్ శర్మ కూడా వస్తే జట్టుకి మంచి అప్పుడు కదా, ఇటు పక్క నుంచి పోటాపోటీ పెరిగిద్ది. మా జట్లో ఎవరు ఉన్నారమ్మా? మీ జట్లో ప్రిన్స్ ఉన్నాడమ్మా. ప్రిన్స్ ఇక్కడ కింగ్ అయితే అక్కడ ప్రిన్స్ శుభ్మన్ గిల్ ఓపెనర్ అమ్మా. అదేగా మరి చెప్పేది. మా ప్రిన్స్ అంటే చూసారా మీకు ఎట్లుంటాడంటే అందగాడు, ఆడవాళ్ళకి కలల రాకుమారుడు. చెప్పాలి కదా రాజా. అసలు ఇప్పుడు లేడీస్ టీమ్ ఎక్కడికి స్టేడియంకి వస్తున్నారంటే గిల్లి యొక్క హావభావాలు, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆయన యొక్క ఆ క్యూట్ లుక్ ఎలా ఉంటుందంటే, అంటే మావాడి గురించి నేను చాలా ఎక్కువ చెప్పుకుంటాను మీరు అనుకుంటున్నారేమో, అసలు చాలా తక్కువ చెప్తున్నట్టుగా మీకు అర్థం చేసుకోవాలి. అంటే ఆటలో చూపించమనమ్మా, ఎందుకు అందమైన షాట్ లో ఆడతాడు రాజా. అంటే అందం అనేది ఫేస్ లోనే కాదండి, మనవాడు ఆడుతుంటే ఆ అందమంగా ఆ నైస్ గా నాజుగా ఆడుతుంటే మనవాడు చూస్తానికి కళ్ళు చెదిరిపోతుంటాయి అనమాట. ఆ రేంజ్ లో మావాడు ఆడుతూ ఉంటాడు ఆట. అసలు సాయంత్రం చూడండి గిల్ టీం అంటే గిల్లుకుంటా పోతా ఉంటారు అవతల టీం వాళ్ళని. మరి అది మ్యాటర్. అందుకని హార్దిక్ పాండ్యా, కున్ఫు పాండ్యా అమ్మా, 2 కున్ఫు షాట్లు ఇచ్చారంటే స్టేడియం బయట పడతారు. చెప్పు పక్కన యమునా నదిలో పడతారమ్మా. అదే అనుకుంటున్నారు జనం అంతా కూడా, అదే అనుకుంటున్నారు. అందుకే స్టేడియం కూడా వస్తున్నాం మేమంతా కూడా ఎగేసుకుంటా టిక్కు అంట. అబ్బా ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? చూద్దాం శంకర్, చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం కూడా ముంబై గెలిచింది. ఎట్టి పరిస్థితులు ఈరోజు సాయంత్రం ముంబై గెలుస్తుంది. మనదే గెలుపు అయిపోయింది. టాస్ మనమే గెలిచాము, నిన్న మ్యాచ్ మనమే గెలిచాము, ఈ రోజు మ్యాచ్ మనమే గెలవబోతున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, ఇక్కడ ఏమవుతుందంటే మ్యాచ్ నిన్న గెలిచారు ఓకే, ప్రతిరోజు గెలుస్తారనుకుంటే పొరపాటు కదా. నిన్న గెలుపు మనం ఇచ్చాం వాడికి, అది వాడికి అర్థం కావట్లా చెప్తుంటే. ఎందుకంటే వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నాడు పిల్లోడు, మళ్ళీ ఏమన్నా చాటు మొహం వేస్తాడేమో, ఎందుకులా బిక్క మొహంతో మన కష్టం అని చెప్పి మనం ఇచ్చాం. కానీ మీరు బాగా గమనించారు లేదు, వాడికి గెలిచిన ఆనందం లేదండి వాడికి. అంటే రేపు మళ్ళీ ఓడిపోతాం, మళ్ళీ మామూలే కదా, ఎందుకు ఓవర్ ఎక్సైట్ అయిపోవడం చెప్పిన ఉద్దేశంతో మనవాడు మాత్రం నాకు అది బాగా ఫేస్లో కనిపించింది. నాకు అటువంటి మ్యాచ్ మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. అయినప్పటికీ కూడా నా జట్టు గెలవాలని కోరుకోవడం తప్పేం కాదు. అందుకని నేను నా జట్టుని కోరుకుంటున్నాను. 100% సాయంత్రం పూట 100% ముంబై గెలుస్తుంది. నేను అది చెప్పట్లేదమ్మా, 100% మ్యాచ్ ఫుల్లీ ఎంటర్టైన్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా సమర్థమైన ఆటగాళ్ళు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలండి, కెప్టెన్స్ మాత్రం ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని టీముల్లో కూడా ఇండియన్సే ఉన్నారు. సో ఆ విషయం కొంచెం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ జట్టు తప్పదు, ఒక హైదరాబాద్ జట్టు అందరూ కూడా ఇండియన్సే ఉన్నారు. బాగుంటుంది అనమాట. అంటే జట్టు ఓన్ చేసుకొని వాళ్ళు ఆడే విధానాన్ని కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. సో సాయంత్రం కూడా మ్యాచ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. అవును బాలశంకర్, రాత్రి కూడా చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, బెంగళూరుకి రజత్ పతిదార్, ఇద్దరు ఇండియన్స్. అవును, అలాగే కెప్టెన్లు. అవును. ఇవాళ కూడా దాని శుభ్మన్ గిల్, ఇంకోసారి హార్దిక్ పాండ్యా. ఇది ఇండియన్ కెప్టెన్. అవును. ఎందుకంటే ఏది గెలిచినా ఏది గెలవకపోయినా ఆఖరిగా అంతిమంగా ఆట గెలవాలి, ఆటే గెలుస్తుంది, ఆట గెలవాలి. అలాగే ఆటకి మనం చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. అంతే తప్పనిచ్చి దాన్ని వ్యసనంగా మార్చుకొని బెట్టింగ్లు పెట్టుకొని బెట్టింగ్ల జోలికి వెళ్ళి మీ ఫ్యామిలీని ఎవరు నాశనం చేసుకోవద్దు. దయచేసి మా మాట
వినండి. చదువుకునే పిల్లలు కూడా ఒక చిన్న మనవి, తప్పకుండా అందరూ బాగా చదువుకుంటున్నారు పిల్లలు, అందరూ చదువుకునే పిల్లలే. కానీ ఏంటంటే మధ్య మధ్యలో ఇటువంటి చిన్న చిన్న మ్యాచ్లు వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు ఐపీఎల్ మ్యాచెస్లే కాబట్టి మీరు అవకాశం అందరికి చూడండి. అంతే తప్పించి ఎగ్జామ్స్ టైంలో చదువుకోకుండా మ్యాచ్లు చూసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ మీద మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అంటే ఆశలు పెట్టుకుని తల్లిదండ్రుల కోసం వాళ్ళ కోరికలు తీర్చడానికి మేము ఉన్నామంటే నిజంగా 100% వాళ్ళ కోరికలు తీర్చడానికి మీరు ఉన్నారు. వాళ్ళ కోరికలు తీర్చవలసిన బాధ్యత మీకున్నది. ఎందుకంటే 23 సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నందుకు అట్లీస్ట్ వాళ్ళ మాటకు చిన్న విలువైన ఇచ్చి వాళ్ళ కోరిక తీర్చవలసిన బాధ్యత మీకుంటుంది. అంటే పిల్లల తల్లిదండ్రుల యొక్క చాలా చాలా చెప్తుంటారండి. దీని గురించి ఒకరోజు మనం గట్టిగా మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే మాత్రం మన శ్రీనివాస్ చెప్పినట్టుగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ బాగా జరుగుతూ ఉంటాయి. సో బెట్టింగ్ షోలకి వెళ్ళకండి, అందరూ కూడా సంతోషంగా మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎట్టి పరిస్థితుల్లో మనం జట్టు గెలవబోతున్నాం. మరుసటి రోజు మనం గెలవబోతున్నాం. మన ముంబై విజయంతోనే రేపు పొద్దున పలకరిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.